पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి ఏషా బ్రాహ్మీ స్థితిః ప్రార్థా నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి। విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంచరతి, ఈ దేహంలో ఉన్నటువంటి పురుషుడవైనటువంటి నీవు విహాయ కామాన్ యః సర్వాన్, సమస్తమైనటువంటి కోరికలను వదిలిపెట్టినప్పుడు నిర్మమో నిరహంకార, నేను ఈ దేహము అనే భావన, అలాగే ఇవన్నీ కూడా నావి అనేటటువంటి భావన, ఇవి కూడా వదిలిపెట్టేసినప్పుడు, వీటికి సంబంధంగా నేను దేహాన్ని అనుకున్నప్పుడు, అలాగే ఇవన్నీ కూడా నావి అనుకున్నప్పుడు, వీటికి సంబంధంగా వస్తున్నటువంటి కోరికలు పూర్తిగా వదిలిపెట్టినప్పుడు, వీటి పట్ల ఏ ఆసక్తి కూడా లేకుండా నీవు చేసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే నీవు ఆ పరమశాంతి పొందగలవు అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత చెప్తుంది। ఏషా బ్రాహ్మీ స్థితి పార్థాన్నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ముచ్యతి। ఈ విధంగా నీవు కోరికలన్నీ కూడా వదిలిపెట్టి, అహంకార మమకారాలను వదిలిపెట్టినప్పుడు పొందేటటువంటి శాంతి ఏదైతే ఉందో అది బ్రాహ్మీ స్థితి। ఆ శాంతి వచ్చిపోయే శాంతి కాదు, అది లోపల నీ స్వరూపానికి సంబంధమైనటువంటి శాంతి, అది ఎప్పుడు కూడా ఉండేటటువంటి శాంతి। ఆ శాంతితో నువ్వు ఉన్నప్పుడు చివరికి నువ్వు బ్రహ్మ నిర్వాణముచ్యతి, ఆ పరమాత్మతో ఏకమవుతావు, ఆ పరమ పదాన్ని పొందుతావు, బ్రహ్మానందాన్ని పొందుతావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం। ఇక్కడ మనకి సమస్య వస్తుంది, ఈ దేహం ఉంది, దేహం ఉన్న తర్వాత ఇక్కడ అనేక రకాలైనటువంటి కోరికలు కూడా ఉన్నాయి। ప్రతిరోజు కూడా రకరకాలైనటువంటి కోరికలతోనే ఉన్నాం మనం। ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు, సత్సంగానికి వెళ్ళాలి, వెళ్ళి సత్సంగం వినాలి అనేటటువంటిది కోరికే। అలాగే మంచినీళ్ళు అవుతున్నప్పుడు మంచినీళ్ళు తాగాలి అన్నది కూడా ఒక కోరికే। ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఏదో ఒకటి సాధించాలి, ఏదో పొందాలి అనేటటువంటి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా ప్రతి మనిషికి కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి। తెల్లవారి నిద్రలేసిన దగ్గర నుంచి ప్రతి క్షణము కూడా చూసుకుంటూ ఉన్నట్లయితే ఎన్ని రకాలైనటువంటి కోరికలు మీరు కోరుతున్నారో ఆలోచించినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది। ప్రతి క్షణము కూడా ఒక కోరికే అనిపిస్తూ ఉంటుంది కూడా ఒక్కొక్కసారి। మరి భగవద్గీత ఏమంటుంది? విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంచరతి, సర్వ కోరికలను కూడా వదిలిపెట్టు అని అంటుంది। మరి అన్ని కోరికలను వదిలిపెడితే అసలు ఈ జీవితం ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ? ఇది మన ముందున్నటువంటి సమస్య। అనేకసార్లు మీరు కూడా అడుగుతున్నారు ఈ ప్రశ్న,
పిల్లలు శాంతిగా ఉండాలని మేము అనుకుంటున్నాము, మరి ఇది కోరికే అవుతుంది కదా. అలాగే ఇంతెందుకు, ప్రతిరోజు మేము శాంతి ప్రార్థన చేస్తున్నాము, లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాము. ఇది కూడా కోరికే అవుతుంది కదా. నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా సమృద్ధికరంగా ఉండాలి, మంగళకరంగా ఉండాలి, వాళ్ళందరికీ కూడా శుభమే జరగాలి అని నేను ప్రతిరోజు కూడా శాంతి ప్రార్థన చేస్తున్నాము. మరి అలాంటప్పుడు ఇది కూడా కోరికే అవుతుంది కదా. మరి భగవద్గీతలో అన్ని కోరికలు కూడా వదిలిపెట్టాలి అనేటటువంటిది చెప్పారు కదా. అనేది అప్పుడప్పుడు మన సభ్యులు కూడా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. దీని గురించి కొంత అవగాహన చేసుకుందాం. శ్రీమద్ భగవద్గీత మనకు ఏ విధంగా చెబుతుంది అనేటటువంటిది. ఏది మనకు అనర్థాన్ని కలిగించేటటువంటి కోరిక, ఏ కోరిక మనకు అది వాసన రూపంలో మిగిలిపోయి మరలా జన్మలకు కారణమవుతుంది, ఏ కోరికలు ధర్మబద్ధమైనటువంటివి, ఏ కోరికలు మనల్ని జనన మరణ చక్రంలో పడవేస్తున్నాయి అనేటటువంటిది అవగాహన చేసుకున్నట్లయితే, సరైన దృష్టి ఏర్పరచుకున్నట్లయితే, యశ బ్రాహ్మీ స్థితి పార్థనైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యావంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఆ పరమానంద స్థితి పొందటానికి అప్పుడు మాత్రమే వీలవుతుంది. ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మనకు ఏం చెబుతుందంటే, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పినటువంటి విషయం. ఏ శేషము లేకుండా సంకల్పాల వల్ల కలిగిన కోరికలన్నిటినీ కూడా వదిలిపెట్టు. ఈ ఇంద్రియ విషయాలకు సంబంధమైనటువంటి అనేక కోరికలు నీకు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సంకల్పంతో కూడి ఉండి నీకు మరలా జన్మకు కారణమవుతున్నాయి. కాబట్టి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత, సర్వము కూడా ఇంకా ఏ శేషము లేకుండా, ఇంకా ఏ మిగులు లేకుండా పూర్తిగా కోరికలన్నీ కూడా ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలకు సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టేసేయి. ఎందుకని? కోరికలే కర్మకు కారణము, కర్మలే జన్మలకు కారణము అనేది మనకు తెలిసినటువంటి విషయం. రకరకాల కోరికలతో ఇక్కడ రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారు. ఆ కర్మ ఫలాలు అనుభవించటం కోసమే, ఆ కర్తృత్వం వల్లనే మరలా జన్మలు వస్తున్నాయి అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీత చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏ కోరికలు మనం వదిలిపెట్టాలి? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా, సంకల్పము వల్ల వస్తున్నటువంటి, సంకల్పంతో ఉన్నటువంటి కోరికలు అన్నిటినీ కూడా వదిలిపెట్టు. సంకల్పము అన్న మాటకు అర్థమేమిటి? సంకల్పము బాగా మననం చేయటం, నిరంతరము అదే ధ్యాసతో అదే భావనతో ఉండటము, నిరంతరము అదే విషయాన్ని
మననం చేయటం, నిరంతరము అదే విషయాన్ని మననం చేయటం, నిరంతరము అదే భావన మనస్సులో నిలుపుకోవటం, ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండటము, ఆ విషయంతో మమేకమైపోవటము, ఆ విషయానికి సంబంధమైనటువంటి అనుభూతి చెందటము, ఇవన్నీ కూడా సంకల్పము అన్న మాటతో మనం అర్థం చేసుకోవచ్చు. సంకల్పము అంటే కేవలము ఆలోచనలు కాదు. ఆలోచనలు సంకల్పంగా క్రమేణా మారుతాయి. ఎప్పుడు మారుతాయి అంటే అదే విషయాన్ని మనం పదే పదే ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనలు సంకల్పంగా రూపుదిద్దుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంకల్పము అనేటటువంటిది సుఖదుఖాలతో కూడి ఉన్నప్పుడు అది సంకల్పంగా కొనసాగుతూ ఉంటుంది. సుఖదుఖాలు అనేటటువంటి భావావేశంతో కూడి ఉన్నట్లయితే సంకల్పం అంటే ఒకే విషయాన్ని పదే ఆలోచిస్తూ ఉండటం. అది ఏ విషయమైనప్పటికీ కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ, అదే విషయాన్ని మననం చేస్తూ, అదే భావన అలాగే నిలుపుకుంటూ ఉంటే అది సంకల్పము అని చెప్పుకున్నాం కదా. ఆ భావన సుఖదుఖాలతో కూడి ఉండాలి. సుఖదుఖాలతో కూడి భావావేశంతో ఉన్నట్లయితే అది సంకల్పము అనబడుతుంది. భావావేశం లేనప్పుడు అది సంకల్పంగా ఉండదు, అసంకల్పం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. అసంకల్పము అంటే సంకల్పం కాకపోవటము. సంకల్పము అంటే అదే విషయాన్ని అలాగే ధ్యానించటం. ఎప్పుడు దాన్ని సంకల్పము అంటున్నాము? కేవలం ఆలోచన కాదు, లోపల ఒక భావావేశం ఉండాలి. లోన ఒక భావావేశం ఉన్నప్పుడు అది సంతోషం కావచ్చు, అది దుఃఖం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ భావోద్వేగం నీకు ఉన్నప్పుడు, ఆ విషయాన్ని తలుసుకుంటున్నప్పుడు నీకు భావోద్వేగం కలుగుతూ ఉన్నట్లయితే అది సంకల్పము అనబడుతుంది. అలాంటి భావోద్వేగం నీకు కలగకుండా నువ్వు ఒక విషయాన్ని ఆలోచిస్తూ అది నాకు కావాలి అనుకున్నప్పుడు అక్కడ అది సంకల్పము అనబడదు, అసంకల్పము అనబడుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కొన్ని విషయాలు ఉంటాయి, తీవ్రంగా ఇంకా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. భగవద్గీత మనకు చెప్పినట్లుగా అదే విషయాన్ని ధ్యానిస్తూ ఉంటారన్నమాట. ఆ విషయం తలుసుకుంటున్నప్పుడల్లా మీకు ఒక సంతోషం కలిగి ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉండవచ్చు. ఎక్కువసార్లు ఆ విషయాన్ని తలుసుకున్నప్పుడు మీకు లోపల గట్టిగా బాధ కలుగుతూ ఉండవచ్చు, పిండేసినట్లుగా ఉండవచ్చు, ఎంతో అసహనంగా ఉండవచ్చు, లోపల అసంతృప్తిగా ఉండవచ్చు, ఒక ఆవేశం కలుగుతూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా లోపల అలా కలుగుతూ ఉన్నప్పుడు ఆ ఆవేశంతో కూడినటువంటి ఆ సంకల్పము అలాగే కొంత సమయం అలాగే నిలుస్తూ ఉంటే అదేమవుతుంది అంటే లోపల సంస్కారంగా మారుతుంది. లోపల సంస్కారంగా మారినప్పుడు ఈ సంస్కారాలు మరలా నీకు జన్మలకు కారణమవుతున్నాయి. ఇది అర్థం చేసుకోండి. ఒక కోరిక మీకు భావోద్వేగాన్ని కలిగించినంత వరకు, ఆ కోరిక పట్ల తృష్ణ కలగనంత వరకు, తృష్ణ విపరీతమైనటువంటి ఆసక్తి, దాంతో మమేకం అవ్వటం, అది పొందాలి అనేటటువంటి దాంతో మీరు దాంతో పూర్తిగా మమేకమైపోయి
ఇక ఏది చేస్తున్నామో ఏది చేయటం లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు కూరుకుపోవటం, అది జరగకపోతే బాధపడటం, ఆవేశపడటం, ఇవన్నీ కూడా భావోద్వేగము అనబడుతున్నాయి. ఇలాంటి భావోద్వేగాలతో కూడినటువంటి కోరిక ఏమవుతుంది అంటే లోపల నీకు ఒక సంస్కారం ఏర్పరుస్తుంది. నీ చిత్తంలో దీనికి సంబంధంగా ఒక ప్రగాఢమైనటువంటి వాసన ఏర్పడుతుంది. ఈ వాసనలే మరల నీకు జన్మకు కారణమవుతాయి. కాబట్టి మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి ముఖ్యమైన విషయం, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత. ఇంకా ఏ శేషము లేకుండా ఇలాంటి కోరికలన్నీ కూడా వదిలిపెట్టు. ఇలాంటి కోరికలన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు బాగుంది, ఈ వస్తువు నేను తీసుకెళ్తే బాగుంటుంది అని నీకు అనిపించింది. ఇది ఒక ఆలోచన. ఈ వస్తువు బాగుంది, ఇది నేను తీసుకువెళ్ళొచ్చా, ఇది ఒక ఆలోచన. ఈ ఆలోచన ఇంకా తీవ్రమై ఈ వస్తువు చాలా బాగుంది, ఇక్కడ ఈ రంగులు బాగున్నాయి, దీని ఆకారం బాగుంది, ఇదెంతో చక్కగా చూడముచ్చటగా ఉంది, చేతిలో పట్టుకోవటానికి కూడా చాలా అనువుగా ఉంది, ఇది మా ఇంట్లో ఉన్నట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది, దీన్ని నేను ఎలా అయినా సరే సొంతం చేసుకోవాలి, ఇది నేను మా ఇంట్లో పెట్టుకుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుంది, దీన్ని ఎలా అయినా సరే నేను పొందాలి, ఇది మా ఇంట్లో నా టేబుల్ మీద పెట్టుకుందాం, ఎంతో చక్కగా ఇమిడిపోతుంది వస్తువు అని నా టేబుల్ మీద, మా ఇంట్లో నా టేబుల్ మీద ఈ వస్తువు పెట్టుకున్నట్లుగా నేను ఊహించటం, అలా ఊహిస్తున్నప్పుడు ఇంకా నాకు ఆనందం కలగటం. అప్పుడు ఎదుటి వాళ్ళని ఈ వస్తువు నాకు ఇస్తారా అని అడగటం, అడిగినప్పుడు లేదండి ఇది ఇవ్వటానికి కుదరదు, ఏమైనా సరే నేను దాన్ని పొందాలి అంతే, ఇది నా సొంతం చేసుకోవాలి అని దాని గురించి ఆలోచించటం. ఇది నీకు దొరకనప్పుడు నీకు బాధ కలగటం, లోపల బాధ కలగటం, నీవు ఆవేశానికి గురి అవ్వటం, ఒక్కోసారి వాళ్ళతో తగాదా పెట్టుకోవటం. ఇది ఎప్పటికైనా సరే నేను సాధించి తీరాలి, ఈ కోరిక నేను నెరవేర్చుకోవాలి, ఇది నేను పొందాలి అనేటటువంటి ఆ ఆవేశం, ఆ ఉద్ధృతం ఏదైతే ఉందో, ఆ ఉద్ధృతంతో కూడినటువంటి, ఆ తృష్ణతో కూడినటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఈ సంకల్పం లోపల నీకు వాసనగా మారుతుంది. ఈ వాసనలుగా మారి నీకు మరలా జన్మ రావటానికి కారణమవుతున్నాయి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. భగవద్గీత అనేకసార్లు ఈ కోరికల్ని వదిలిపెట్టండి అనే మాట మాట్లాడటం జరిగింది. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. అలాగే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఈ కోరికలను, మనసులో కలుగుతున్నటువంటి ఈ కోరికలను నువ్వు పూర్తిగా వదిలిపెట్టినప్పుడు మాత్రమే, వదిలిపెట్టి ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆ కోరికలు వదిలినప్పుడు, ఆ ఆలోచనలు వదిలినప్పుడు, ఆ సంకల్పాలు వదిలినప్పుడు, ఆ భావోద్రేకాలు వదిలినప్పుడు, అప్పుడు ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, నీ ఆత్మలో నీవు ఆ అనుభూతి, నీ స్వరూపం యొక్క అనుభూతి నీవు పొందుతూ ఉంటావు. నీ స్థితిలో నీవు ఉండగలుగుతావు. నీ స్థితిలో నీవు ఉండటమే స్థిత ప్రజ్ఞత అనబడుతుంది అనేది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సంకల్పము అసంకల్పము గురించి మనం మాట్లాడుకున్నాం.
సంకల్పము అంటే ఒకే విషయం గురించి పదే పదే భావిస్తూ ఉండటం, అలాగే ఒక భావోద్వేగానికి గురి అవుతూ ఉండటం. అలాంటి భావోద్వేగంతో కూడి ఉన్నప్పుడే అది సంకల్పము అనబడుతుంది, లేనప్పుడు అది అసంకల్పము అనబడుతుంది. ఈ సంకల్పము అనేటటువంటి దాన్నే నిర్వికల్పము అంటారు. వికల్పము అంటే చెదిరిపోవటము, సంకల్పము అంటే ఒకే విషయం గురించి ఆలోచిస్తూ భావిస్తూ దాంతో మమేకమైపోతూ ఒక భావోద్వేగానికి గురవుతూ ఉండటం ఏదైతే ఉందో అది సంకల్పము అనబడుతుంది, ఒకే విషయం గురించి. అదే నిర్వికల్పము అనబడుతుంది. అలాగ ఒకే స్థితిలో ఉన్నట్లయితే అది నిర్వికల్ప సమాధి స్థితి అంటున్నారు. అంటే నువ్వు ఆత్మస్వరూపము, నిరాకారము, శాంతస్వరూపము అని నిన్ను నీవు ధ్యానించుకుంటూ నీ స్థితిలో నీవు అలాగే ఉంటూ, అంటే నా స్థితిలో నేను ఉండాలి, నేను ఆత్మస్వరూపాన్ని, ఆనందస్వరూపాన్ని, శాంతస్వరూపాన్ని, మౌనస్వరూపాన్ని, నేను ఆనందస్వరూపాన్ని, నేను ఆనందస్వరూపాన్ని అని నిన్ను నీవు కేవలము నిరాకారంగా, నిర్మలంగా, నిరంజనంగా, ఏ అంటూ లేకుండా నిన్ను నీవు ధ్యానించుకుంటూ నీవు నీవుగా ఉన్నట్లయితే అది నిర్వికల్ప సమాధి స్థితి అంటారు. కేవలము ఈ ఆలోచన లేకుండా, ఏ దృశ్యము లేకుండా అలాగే నీవుగా ఉన్నట్లయితే వికల్పాలు లేనటువంటి సంకల్ప స్థితి. వికల్పము అంటే ఆగిపోవటం అన్నమాట. సంకల్పము మధ్యలో తెగిపోతూ ఉంటే అది వికల్పము అంటారు. అలా తెగిపోకుండా అలాగే ఉన్నట్లయితే దాన్నే సంకల్పము అంటారు. అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దాన్నే నిర్వికల్ప సమాధి, వికల్పము లేనటువంటి ఆది. సమ అంటే ఏ మార్పు లేకుండా, ఆది అంటే మొట్టమొదట నీవు ఎలా ఉన్నావో, ఈ దేహం రాకముందు నేను అనేటటువంటి భావన, మొట్టమొదటి భావన నేను, ఒక నకిలీ నేను అనే భావన రాకముందు నీవు ఎలా ఉన్నావో, ఏ ఆలోచన కూడా లేకుండా, నేను అన్న ఆలోచన కూడా లేకుండా కేవలము నిరాకారమై, కేవలము నిరంజనమై నీవుగా ఎలా ఉన్నావో, ఆదిలో నీవు ఏ మార్పు లేకుండా ఎలా ఉన్నావో అలా ఉండటమే సమాధి. అలా ఏ మార్పు లేకుండా కేవలము నీవు అలాగా నిన్ను నీవు చూసుకుంటూ, కేవలము నిన్ను నీవు చూసుకుంటూ, ఏ రూపము లేదు, ఏ శబ్దము లేదు, ఏ ఆలోచన లేదు, ఏ దృశ్యము లేదు, దృశ్యరహితమైనటువంటి ద్రష్టగా నీవు అలా ఉన్నట్లయితే అది నిర్వికల్ప సమాధి స్థితి అనబడుతుంది. అంటే ఏ వికల్పము లేనటువంటి. ఇక ఇంకొకటి ఉన్నది సవికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే వికల్పాలతో కూడినటువంటి సమాధి. వికల్పాలు అంటే తెగిపోతూ ఉంది. అంటే సమాధి అంటే నీ స్థితి యథార్థంగా నిరాకార స్వరూపమైనటువంటి నీ స్వరూపం కేవలము సాక్షి చైతన్య స్వరూపంగా అనుభవంగా నీవుగా ఉంటూ ఉన్నప్పుడు మధ్యలో ఆ స్థితి చలించి ఒక ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన రావాలి? నిజానికి ఇక్కడ సమాధి అని అంటున్నాం కాబట్టి ఏ ఆలోచన రావాలి? నేను ఈ స్థితినై ఉన్నాను, నేను ఆత్మనై ఉన్నాను అని నీవు అహమాత్మ, నేను ఆత్మనై ఉన్నాను అని ఆ భావన చేస్తున్నప్పుడు ఆ భావన వల్ల ఆత్మగా నీ స్వరూపము శాంతస్వరూపము, ఆనందస్వరూపము, సుఖస్వరూపము,
ఆ సుఖానుభూతి కేవలము సుఖానుభూతి అలా ఉంటుంది. మధ్యలో అహమాత్మ ఈ శబ్దం ఉంటుంది, మధ్యలో ఈ శబ్దం ఉంటుందన్నమాట. ఈ శబ్దంతో కూడి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నా స్వరూపము, ఆ స్థితి నా స్వరూపము అని నీవు గుర్తించుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు దీన్ని ఏమంటారు అంటే సవికల్ప సమాధి స్థితి అంటారు. వికల్పాలు ఉన్నాయి అంటే మధ్యలో తెగిపోవటం అన్నది ఉంది. తెగిపోవటం ఉన్నది, కానీ దీనివల్ల ఏమవుతుందంటే నిన్ను నీవు గమనించుకుంటూ నేను ఇది కదా, నేను ఇది కదా, నేను ఇలాంటి వాణ్ణి కదా, నేను ఇలా ఉన్నాను కదా అని నిన్ను నీవు గుర్తుపట్టడానికి ఈ సవికల్ప సమాధి అన్నది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి ఈ రెండూ కూడా నీకు సాధకుడిగా ఉపయోగపడేటటువంటివి అన్నది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ సమాధి స్థితి నువ్వు పొందాలి అనుకున్నప్పుడు సరైనటువంటి సంకల్పం ఉండాలి. ఇప్పుడు నీ సంకల్పాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, దేన్ని గురించి నువ్వు సంకల్పం చేస్తున్నావు అనేది నువ్వు చూసినట్లయితే ఇక్కడ బయట అనేక విషయాలతో నీవు మమేకమైపోయి ఒక భావోద్వేగానికి గురవుతూనే ఉంటున్నావు. ఒక భావోద్వేగానికి గురవుతూనే ఉంటున్నావు. అనేక కోరికలు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, నీకు సాధ్యమైన కోరికలు కావచ్చు, సాధ్యం కాని కోరికలు కావచ్చు. ఏ కోరికైనా సరే నిజానికి ఇక్కడ అనేక మంది భావోద్వేగంతో కూడి కోరుతున్నారు. ఇది మీ అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమవుతున్నటువంటి విషయం. ఈ జీవితాల్లో అనేక రకాలైనటువంటి పెనుమార్పులు రావటం వల్ల నిజానికి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా మనిషి భావోద్వేగానికి, ప్రతి దానికి కూడా భావోద్వేగానికి గురవుతూ ఉంటున్నాడు. చిన్న చిన్న విషయాల్లో అలజడి చెందుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, అశాంతి పాలవుతున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇది అందరిలోనూ కనపడుతున్నటువంటి విషయం. ఇది చిన్న విషయంలో ఎందుకు మనం పట్టించుకోవాలి అని కూడా అనుకోలేనంతగా ప్రతి చిన్న విషయానికి కూడా చలించిపోతూ భావోద్వేగానికి గురవుతూ ఇది నేను అనుకున్నట్లుగానే ఉండాలి అని అలా ఒక రకమైనటువంటి మంకుపట్టు అంటారు, అలా ఉంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఇలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా శాంతి పొందలేడు. ఈ భావోద్వేగాలతో కూడినటువంటి ఈ సంస్కారాలు, ఈ కోరికలు, ఈ సంస్కారాలు లోపల పూర్తిగా వాసనమయమైపోతుంది. చిత్తమంతా కూడా వాసనమయమవుతుంది. సంస్కారాలు ఇలాంటి సంస్కారాలతో కూడి ఉంటున్నాయి. క్రమేణా ఇవి పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. చూడండి, చిన్నతనంలో మీరు ఆలోచించుకున్నట్లయితే ఇంతటి తీవ్రమైనటువంటి కోరికలు లేవు, ఇంతటి భావోద్వేగాలు లేవు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, వ్యక్తి వయస్సు పెరుగుతున్న కొద్దీ కోరికలు పెరుగుతున్నాయి. ఎలాంటి కోరికలు? భావోద్వేగాలతో కూడినటువంటి కోరికలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతుంది? సంస్కారాలకు దారితీస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి అంటే దానికి కారణం కూడా ఉంది. ఈ రోజున టీవీలు ఉన్నాయి, అలాగే న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు రకరకాలైనటువంటి భావోద్వేగాలను కలిగిస్తూనే ఉన్నాయి. ఒక వస్తువుని టీవీలో చూసినప్పుడు అది కొనుక్కోవాలి అని మీకు అనిపిస్తుంది. ఆ వస్తువుతో మీకు పని లేకపోయినప్పటికీ కూడా. అలాగే ఈరోజు బజార్లోకి వెళ్తారు, అనేక విషయాలు, అనేక వస్తువులు మీకు కనపడుతూ ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు అది పొందాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే పక్కవాళ్ళు ఏదో కొనుక్కున్నారు అనుకుంటే
అది పొందాలి అని మీకు అనిపిస్తుంది. దాంతో మీకు సంబంధం ఉన్నా లేకపోయినా సరే. ఇంకోటి స్టేటస్ సింబల్. సమాజంలో నేను గౌరవించబడాలి అనుకున్నప్పుడు నాకు కొన్ని ఉండాలి అనుకుంటావు. అవి సంపాదించుకోవటానికి ఒక తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురవుతూనే ఉన్నారు. ఈ విధంగా లేనిపోయినటువంటి అనవసరమైనటువంటి విషయాలు ఎన్నో కూడా తెలుసుకుంటూ వాటిని ధ్యానిస్తూ వాటిని ఆలోచిస్తూ భావోద్వేగానికి గురయ్యి ఒక మోహంలో కూరుకుపోతున్నారు. ఏమవుతుంది దానివల్ల? పతనమవుతున్నారు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. మనకి స్పష్టంగా తెలుసు ఏమని? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో అభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నాశనమైపోతావు, పతనమైపోతావు. ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది? ధ్యాయతో విషయాన్ పుంస. మనకు అనవసరమైనటువంటి ఎన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాము. సరే, ఆలోచిస్తే ఆలోచించావు, తప్పేమి లేదు. అంతవరకు భగవద్గీత కూడా ఏమి అనటం లేదు. ధ్యానిస్తున్నావు అంటుందన్నమాట. ధ్యానిస్తున్నావు అంటే కేవలము ఆలోచన దాటి దాని గురించి తీవ్రంగా పదే అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండటం ఏదైతే ఉందో, మననం చేయటం ఏదైతే ఉందో అది ధ్యానము అనబడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే. దాని పట్ల నీకేమవుతుంది? ఆసక్తి పెరుగుతుంది. ఒక వస్తువు గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే రకరకాలుగా, వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు, ఒక పరిస్థితి గురించి కావచ్చు, చివరికి శాస్త్రమైనా సరే ఏదైనప్పటికీ కూడా దాని గురించే నువ్వు ఆలోచిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని పట్ల నీకు ఆసక్తి కలుగుతుంది, సంగమం ఏర్పడుతుంది. దాంతో నీవు సంగమిస్తున్నావు, అంత ఆసక్తి పెరిగిపోతుంది దాని పట్ల. దాంతో సంగమం ఏర్పడుతుంది. సంఘా సంజాయితే కామ. అప్పుడు ఏమవుతుంది? నీకు ఇలా ఉండాలి అని అనుకుంటున్నావు. అది కొన్నేమో నేను పొందాలి అనుకుంటున్నావు, కొన్నేమో నాకు వద్దు అనుకుంటున్నావు. ఇది ఇలా ఉండాలి అని అనుకుంటున్నావు. ఈ విధమైనటువంటి కోరిక నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఏమవుతుంది? కామాత్ క్రోధో అభిజాయతే. క్రోధము అంటే ఇక్కడ కేవలము కోపము అన్నది కాదు అర్థం. ఒక భావోద్వేగానికి నువ్వు గురి అవుతున్నావు. ఈ మొత్తం అంతా కలిపి సంకల్పము. ఒక విషయం గురించి ఆలోచించి దాని గురించే ఆలోచిస్తూ అదే భావన చేస్తూ అది ఎలా ఉంది అనుకుంటూ దాన్ని ఎలా పొందుతాము అనుకుంటూ అది పొందినట్లుగా భావన చేస్తూ ఒకవేళ అది మనకు దొరకకపోతే మళ్ళీ లోపల బాధపడుతూ ఇలాంటి భావోద్వేగాలకు గురి అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా సంకల్పము. ఇదే విషయం ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇది నీకు సంస్కారంగా మారి మరలా ఇది జన్మకు కారణమవుతుంది. కాబట్టి మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుంది? ఇలాంటి సంకల్పాలతో కూడినటువంటి కోరికలన్నిటినీ కూడా నువ్వు వదిలిపెట్టు. సర్వాన్ అశేషతాన్, సర్వము కూడా ఇంకా ఏ శేషము కూడా లేకుండా నీవు పూర్తిగా వదిలిపెట్టు. లేకపోతే ఏమవుతుంది? క్రోధోద్భవతి సమ్మోహ. మోహంలో పడిపోతావు. మోహంలో పడిపోతే నీకు ఇంకా తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు.
మంచి చెడు అనేటటువంటి విచక్షణ ఏది కూడా ఉండదు. ఇది చేయవచ్చా, చేయకూడదా, ఈ మాట అనవచ్చా, అనకూడదా అనేటటువంటిది ఏది కూడా ఉండదు. అది పొందాలి అంతే. ఎందుకని? నువ్వు అదిగా అయిపోయావు. ఎప్పుడో నీవు అదిగా అయిపోయావు. అంత ఉద్వేగానికి గురవుతూ ఉన్నావు. నీ సంకల్పం ఆ విధంగా మార్చేసింది. ధ్యానము అంటేనే అది. ధ్యానం అంటే నిరంతరము దాన్ని ధ్యానిస్తున్నప్పుడు తదాకారం పొందటమే అన్నమాట. అలాంటి పరిస్థితిగా నీ మనసు మారిపోయింది. ఆ పరిస్థితి అంతా నీ మనసు ఆ పరిస్థితిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక ఉద్వేగానికి గురవుతున్నప్పుడు నువ్వు అలా అయిపోయావు. ఆ విషయంలాగా నువ్వు మారిపోయావు. ఇంకా తర్వాత ఇక్కడ ఆ పరిస్థితే ఉంది. ఇక నువ్వేం చేస్తున్నావు అనేది నీకు తెలియదు. సమ్మోహ స్మృతి విభ్రమ. మర్చిపోయావు. ఎవరిని మర్చిపోయావు? నిన్ను నీవు మర్చిపోయావు. స్మృతి కోల్పోయావు. నీవు ఆత్మస్వరూపానివి అనేటటువంటి స్మృతి నువ్వు కోల్పోయావు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి భగవద్గీత అర్థం చేసుకుని గురుబోధ ఆచరణలోకి పెట్టుకుంటూ నడిచినటువంటి నీవు కేవలము ఒక్క విషయంతో భావోద్వేగానికి గురై సంకల్పంతో కూడినటువంటి కోరికతో నీవు నిన్ను మర్చిపోయావు. ఆ మోహంలో కూరుకుపోయావు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి కోల్పోయావు. నువ్వెవరో నువ్వు మర్చిపోయావు. మర్చిపోవటం అంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉంది? నిజానికి బుద్ధిలో నిశ్చయమైంది. దేనివల్ల నిశ్చయమైంది? బోధ వల్ల నిశ్చయమైంది. అవగాహన వల్ల నిశ్చయమైంది. సాధన వల్ల నిశ్చయమైంది. ఏది? నేను ఆత్మస్వరూపాన్ని ఈ దేహానికి అతీతంగా కేవలము నిరాకార స్వరూపమై, నిరంజనమై, నిర్మలమై, నిరాకారమై, మౌనమై అలా ఉన్నాను. కేవలము అలా ఉన్నాను. నేను ఆత్మనై ఉన్నాను. నేను ఆత్మనై ఉన్నాను. నేను నిరాకారమై ఉన్నాను. నేను నిరంజనమై ఉన్నాను. నేను నిర్మలమై ఉన్నాను. నేను నిర్వికారమై ఉన్నాను. ఇవన్నీ కూడా ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయి? బుద్ధిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా బుద్ధిలో నిక్షిప్తమై ఉన్నాయి. బుద్ధి కూడా నిరాకారమై ఉంది. ఎప్పుడైతే నీవు స్మృతి కోల్పోయావో, ఎప్పుడైతే నేను ఆత్మను అనేటటువంటి ఆ ఎరుక, ఆ గుర్తింపు, నిన్ను నీవు గుర్తుంచుకోవటం ఎప్పుడైతే కోల్పోయావో, నిన్ను నీవు పూర్తిగా ఎప్పుడైతే నీవు మర్చిపోయావో, ఏమైంది? బుద్ధి నాశనమైపోయింది. బుద్ధి పోయింది. ఏ బుద్ధి పోయింది? నేను ఆత్మను అనేటటువంటి సద్బుద్ధి పోయింది. సద్బుద్ధి అది పోయింది. ఎప్పుడైతే బుద్ధి పోయిందో ఏమయ్యావు నువ్వు? ప్రణశ్యతి, నాశనమైపోతున్నావు, దిగజారిపోతున్నావు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోనే చెప్పినటువంటి విషయం. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది? ఆ విషయాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండటం వల్ల, అదే ధ్యానం అలాగే సాగిస్తూ ఉండటం వల్ల సంకల్పంతో కూడినటువంటి కోరిక నీకు కలగటం వల్ల సంకల్ప ప్రభవాన్ సంకల్పం వల్ల వచ్చినటువంటి కోరిక వల్ల ఇంత అనర్థం జరుగుతుంది. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఏ సంకల్పము కూడా లేకుండా ఉండాలి.
దీన్ని ఏమన్నారు? సంకల్ప త్యాగము అన్నారు. సంకల్ప త్యాగము అన్నారు. శ్రీమద్ భగవద్గీతలో మనకు అదే చెప్తున్నారు. సంకల్ప త్యాగము చేయనప్పుడు నువ్వు యోగివి కానేరవు. సంకల్ప త్యాగము చేయనప్పుడు నీవు యోగివి కానేరవు. 6వ అధ్యాయంలో 2వ శ్లోకంలోనే చెప్తున్నారు. నా అసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. నీవెప్పుడు కూడా యోగివి కాలేవు. యోగము అంటే నీవుగా ఉండటమే. ఆత్మస్వరూపమైన నీవు కేవలము నీవుగా ఉండటమే. అలా నీవెప్పుడు కూడా ఉండలేవు. కాబట్టి సంకల్ప త్యాగము అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. కనుక ఏ విషయంని కూడా నీవు సంకల్పించవద్దు. గుర్తుంచుకో. అది మంచి అవ్వవచ్చు, చెడు అవ్వవచ్చు, అది శుభం అవ్వవచ్చు, అది అశుభం అవ్వవచ్చు. ఏదైనప్పటికీ కూడా సంకల్పము చేయవద్దు. ఏదైనప్పటికీ కూడా దాన్ని నీవు ధ్యానించవద్దు. అది మంచి అవ్వవచ్చు, చెడు అవ్వవచ్చు, అది ధర్మం అవ్వచ్చు, అది అధర్మం అవ్వవచ్చు, అది శుభం అవ్వవచ్చు, అశుభం అవ్వవచ్చు. ఇవన్నీ కూడా నీవు ఏర్పరచుకున్నవే. వీటేటిని కూడా నీవు ధ్యానించవద్దు. ధ్యానించి ఒక భావోద్వేగంతో కూడినటువంటి, ఒక సంకల్పంతో కూడినటువంటి కోరిక ఎన్నడూ కూడా కోరవద్దు. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. దానిలోకి వెళ్ళిపోతే మాత్రం నీవు పతనమవుతావు. మరలా ఎప్పటికో నీవు తేరుకోగలుగుతావు. కానీ ఈ విధంగా నీవు పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపల నీ చిత్తంలో ఆత్మాకారంగా నీవు ఎలా ఉన్నావు అనేటటువంటి వాసన ఏర్పడదు. బుద్ధిలో నిశ్చయంగా ఆత్మాకారం, నీవు ఆత్మాకారంగా ఎలా ఉన్నావో అలాంటి నిశ్చయం జరగదు. మనస్సు తదాకారం చెందటం అంటారు. ఆత్మాకారం చెందటం అన్నది ఉండదు. ఏమవుతుంది? ముక్కలుగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ కూడా నీవు చేసుకోకూడదు. దీనికి ఏం చేయాలి? ముఖ్యంగా ఒక అనాసక్తి ఏర్పరచుకోవాలి. దీన్ని అనాసక్తి యోగము అంటారు. అనాసక్తి, వీటి పట్ల ఆసక్తి ఉండకూడదు. వాటిల్లో ఉండు, చూడు, విను, అంతేగాని వాటిని ధ్యానించకు. విను, కళ్ళున్నాయి కదా, చూడు. చెవులున్నాయి కదా, విను. నాలుగుంది కదా, రుచి చూడు. నాసికుంది కదా, ఆగ్రాణించు. చర్మం ఉంది కదా, స్పర్శ అనుభవించు. మనసుంది కదా, ఆలోచించు. అంటే విపరీతంగా ఆలోచించటం అన్నది కాదు. ఇక్కడ జాగ్రత్త పడాలి. ఎంతవరకు అంతవరకు అంతే. భావోద్వేగానికి గురి కాకుండా ఆలోచన అదుపులో ఉంచుకో. ఆలోచన అదుపులో ఉంచుకో. ఆ కోరిక అనేటటువంటిది ఎప్పుడు కూడా భావోద్వేగానికి గురి కాకుండా, ఉందా, ఈ వస్తువు బాగుంది, ఈ వస్తువు నాకు ఇస్తారండి, ఇవ్వటానికి కుదరదండి, ఓ మంచిది, చాలా సంతోషం, అంతే. ఇచ్చారా, మంచిది. ఇవ్వలేదా, మరీ మంచిది. ఇవ్వలేదా, మరీ మంచిది. ఎప్పుడు కూడా అలాంటి స్థితిలో నీవు ఉండాలి. ఎప్పుడు కూడా అలాంటి స్థితిలో నీవు ఉండాలి. ఉండాలి అనుకున్నప్పుడు ఈ బాహ్యమైనటువంటి విషయాల పట్ల అనాసక్తి ఏర్పరచుకోవాలి. ఆసక్తి ఉండకూడదు. అదేమిటి, ఇదేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి, అవి తెలుసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి ఉండకూడదు.
విషయాలను ధ్యానించకూడదు. విషయాల ధ్యానం వదిలిపెట్టి నిన్ను నీవు ధ్యానించుకోవాలి. నిరంతరము కూడా ఆత్మస్వరూపంగా నీవు ఎలా ఉన్నావో నీ ధ్యానంలో, నీ ధ్యాసలో, నీ చింతనలో, నీ స్మరణలో నీవు ఉండాలి. అంతే. నిరంతరము నీవుగా ఉండాలి. మనస్సు ఆ ఆకారం చెందాలి. ఏ ఆకారం చెందాలి? ఆత్మాకారం చెందాలి. విషయాకారం చెందకూడదు. బుద్ధి, సద్బుద్ధి ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. బుద్ధిలో ఆ నిశ్చయం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఆత్మాకారంగా నేను ఎలా ఉన్నాను అనేటటువంటి నిశ్చయం, జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని పోగొట్టుకోకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని నిరంతరము కూడా నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, ఇదే ధ్యాసతో ఉండాలి. ఒక విషయం నీకు కనిపించినప్పుడు, ఆ విషయం గురించి మనస్సు ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే నీకు గుర్తు రావాలి. ఏది గుర్తు రావాలి? దీన్ని మనం ధ్యానించకూడదు, దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఈ విషయంలో మనం భావోద్వేగానికి గురి కాకూడదు, ఈ విషయంలో మనం పతనం కాకూడదు. ఇది ఎప్పుడూ నిశ్చయంగా ఏర్పరచుకోవాలి. దీనికి ఒక సూత్రం ఏర్పరచుకోవచ్చు మనం. ఇక్కడ నిజానికి మన మహర్షులు ఒక విషయాన్ని చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు అంటే, ధర్మాదర్థచ్చ కామచ్చ సకిమర్థం న సేవ్యతే. వాల్మీకి మహర్షి చెబుతున్నారు, వశిష్ఠ మహర్షి చెబుతున్నారు, వ్యాస మహర్షి చెబుతున్నారు, అందరూ కూడా చెబుతున్నారు. ఊర్ధ్వబాహురిరోమ్యేష నచ కచ్చిత్ శృణోతి మే. ధర్మాదర్థచ్చ కామచ్చ సకిమర్థం న సేవ్యతే. మేము చేతులు చాసి చెప్తున్నాము, మీరు ఎందుకు వినిపించుకోవటం లేదు? ధర్మాత్ అర్ధచ్చ కామచ్చ సకిమర్థం న సేవ్యతే. అర్ధకామాల కోసం అంటే సంపద కోసము, కోరికలు తీర్చుకోవటం కోసము నీవు వేరే ఏం చేయవసరం లేదు. కేవలము ఏ ధర్మాన్ని, ఏ పరమధర్మాన్ని ధారణ చేయాలో అదే స్వధర్మము. ఆ ఆత్మధర్మంతో నీవు ఉన్నట్లయితే, అంటే నీవుగా ఉన్నట్లయితే, ధర్మాత్ అర్ధచ్చ కామచ్చ సకిమర్థం న సేవ్యతే. ఇంకా వాటి కోసం నీవేం చేయవసరం లేదు. నువ్వు వేరే ఏ కోరిక కోరవసరం లేదు. ఇంకా సంపాదించుకోవాలి అని ఆ తపన పడాల్సిన అవసరం లేదు. నీవు నిరంతరము కూడా ఆత్మస్వరూపాన్ని అని, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ నీ చింతనలో నీవు ఉన్నట్లయితే నిరంతరము కూడా యాదృచ్ఛికంగా నీ ముందుకి ఏది రావాలో అవి వస్తూ ఉంటాయి. ఈ దేహం అక్కడ ఏ భావోద్వేగానికి గురి కాకుండా, సంకల్పాలతో కూడినటువంటి ఏ కోరికలు లేకుండా ఉదాసీనంగా వాటిని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఉదాసీనంగా తన ముందుకి ఏది వస్తే దాన్ని అనుభవిస్తూ ప్రారంధవశాత్తు దేహం అలా నడుచుకుంటూ వెళుతుంది అనేటటువంటిది మనకు మహర్షులు చెప్తున్నారు. ఇది నువ్వు చేయాల్సినటువంటిది, ఇది నీవు చేయాల్సినటువంటిది. ఈ విధంగా ఉండాలి. సంకల్ప త్యాగమే మోక్షము అనబడుతుంది. సంకల్ప త్యాగమే మోక్షము అనబడుతుంది అనేది మనకు మహర్షులు చెప్పారు. అదే విషయాన్ని శ్రీమద్ భగవద్గీత మనకు సంకల్ప త్యాగం చేయనప్పుడు నీవు యోగివి కానేరవు అని చెప్తుంది. ఈ సంకల్పానికి కారణం ఏమిటి అంటే విషయాల్ని ధ్యానించటమే. కాబట్టి విషయ చింతన అనేటటువంటిది
ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా ఏ విషయం మీదకైనా సరే మీ దృష్టి వెళ్ళినప్పుడు మీకు తెలవకుండానే దాంతో సంగమం ఏర్పడుతుంది. ఆ తర్వాత దాని పట్ల ఆసక్తి పెరిగి కోరిక కలుగుతుంది. ఆ తర్వాత ఒక భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ తర్వాత మోహంలో కూరుకుపోతున్నారు. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. మీ బుద్ధిని, సద్బుద్ధిని కోల్పోతున్నారు. అలాగా పతనం అవుతున్నారు. కాబట్టి నిద్రలేసిన క్షణం నుంచి స్మృతిలో ఉండాలి. అంటే నీ ఎరుకలో నీవు ఉండాలి. నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నీ ధ్యానంలో నీవు ఉండాలి. ఇవన్నీ విషయాలే. వీటిలో అలాగా నడుచుకుంటూ అలా హాయిగా ఉండు. వీటిలో నడుచుకుంటూ హాయిగా ఉండు. ఇవేవి కూడా రేపు నీకు పనికొచ్చేవి కాదు. ఇక్కడ నువ్వు ఆయాసపడిపోయి, ఆవేశపడిపోయి, వాటితో మమేకమైపోయి, ఇదేదో నేను చేసేస్తున్నాను, ఉద్ధరిస్తున్నాను అనుకుంటూ నీవు ఇప్పుడు ఆ సంకల్పాలతో కూడినటువంటి కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దుఃఖం అనుభవిస్తావు. ఇప్పుడే కాదు, మరల జన్మలు తీసుకొని ఓ దుర్భరమైన దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. అదే మనకి ప్రత్యాహారము అని చెప్పారు. అంటే ఒక విషయం మీదకి మనసు వెళుతున్నప్పుడు వెనక్కి తీసుకోవటం. అలా వెనక్కి తీసుకోకపోయావు, దానిలో కూరుకుపోతావు, దాంతో సంగమిస్తావు. సంగమించినప్పుడు పతనమవుతావు. అప్పుడు దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తావు. ఇది గుర్తుంచుకొని నిరంతరము నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉండాలి. నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అహమాత్మ, నిరంతరము నేను ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపమైన నాకెందుకు ఇవన్నీ? నాకెందుకు? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నేనుగా ఉన్నానా లేదా? ముందు నువ్వుగా ఉండు. నువ్వుగా నిన్ను నీవు పట్టుకొని ఆ విషయాల్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఉండు. ఒక వస్తువు వల్ల కానీ, ఒక విషయం వల్ల కానీ నీకు ఆనందం కలిగినప్పటికీ కూడా గుర్తుంచుకో, ఏది ఆ విషయం వల్ల కాదు ఆనందం కలుగుతుంది. ఆ విషయం చూస్తున్నప్పుడు నాకు ఆనందం లోపలే కలుగుతుంది అని ఆ విషయాన్ని, ఆ వస్తువుని వదిలిపెట్టి లోపలికి తిరిగి నీవు పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని గమనించుకుంటూ ఉండు. నువ్వు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు, ఒక చోట కూర్చున్నప్పుడు, ఒక చోట పడుకున్నప్పుడు సుఖానుభూతి పొందుతూ ఉన్నప్పుడు, సుఖానుభూతి నేను లోపలే పొందుతున్నాను అని నీవు గ్రహించి, నీకు సుఖమిస్తుంది అనుకునేటటువంటి ఆ వస్తువు మీదకు దృష్టి వెళ్లకుండా నీ సుఖానుభూతి వైపు నీ దృష్టిని మళ్లించి, ఆ సుఖానుభూతి నా స్వరూపమే అని నీవు గుర్తించు. ఈ విధంగా సుఖస్వరూపంగా నిన్ను నీవు గుర్తించుకుంటూ ఉండు. ఆనందస్వరూపంగా నిన్ను నీవు గుర్తించుకుంటూ ఉండు. అలాగే ఇక్కడికి మీరు వచ్చారు, సత్సంగం వింటున్నారు, ఇప్పుడు శాంతిగా ఉంది. ఈ శాంతి అనేటటువంటిది లోపల ఈ దేహంలోనే ఉంది అని గుర్తించి, ఆ శాంతే నా స్వరూపము అని నిన్ను నీవు శాంతి స్వరూపంగా పట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ఈ విధంగా రోజంతా కూడా నీకు ఇక్కడ కలిగేటటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా
నిన్ను నీవు పదిలపరుచుకోవటానికి, నిన్ను నీవు గట్టిపరుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండు. రోజంతా కూడా అలాగే చేస్తూ నిన్ను నీవు ఒడిసి పట్టుకొని శాంతి స్వరూపంగా, మౌనస్వరూపంగా, ఆనంద స్వరూపంగా, ఆత్మస్వరూపంగా నిన్ను నీవు పట్టుకొని ఈ విషయాల్లో నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు వీటి పట్ల నీకు రాగద్వేషాలన్నవి తగ్గిపోతాయి. రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియచరన్. ఈ ఇంద్రియాలు ఈ విషయాల్లో చరిస్తున్నప్పటికీ కూడా నీకు ఏ అంటూ కూడా లేకుండా ఉంటుంది. నీవు ఆ పరమశాంతిని ప్రసాదంగా పొందుతూ ఉంటావు. పొందటం కాదు, అది నా స్వరూపమే అని తెలుసుకోగలుగుతావు. ఒకసారి ఆ పట్టు చిక్కితే ఇంక ఎప్పుడూ కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉంటావు, నీవుగా ఉంటావు. విషయ ధ్యానం వదిలి నీ ధ్యానంలో నీవు నిరంతరము కూడా మునిగి అలాగా ఉంటావు. అది సమాధి స్థితి అనబడుతుంది. అంటే దీన్ని అర్థం చేసుకుని సంకల్పాలను త్యాగం చేసి పూర్తిగా సంకల్పాలతో కూడినటువంటి కోరికలు రాకుండా చూసుకొని నిరంతరము మిమ్మల్ని మీరు చూసుకుంటూ వాటి బారిన పడకుండా మీరుగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.